హాయ్ అండి. ఇది చికెన్ కారం పొడి అండి. మనం ఒక్కసారి చేసుకొని డబ్బాలో పెట్టుకున్నామంటే బయట నెల రోజుల దాకా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. చికెన్ కారం పొడి బాగుందండి. నేను చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. ముందైతే నేను ఒక పావు కేజీ అయితే చికెన్ తీసుకొచ్చాను. దాన్ని శుభ్రంగా కడిగి కొంచెం ముక్కలు ఆ సైజులో ముక్కలు అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేసి ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు, కొంచెం అంతా అల్లం 3 వేసి కలుపుకోవాలి. కలిపేసి మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అల్లం కూడా ఒక అర స్పూన్ చాలండి అల్లం. అవి మొత్తం కలిపేసి మనం ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అది ముక్కకు పట్టిద్ది కాబట్టి చక్కగా అది వేయించుకోవడానికి బాగుంటుంది. ముక్క మంచిగా పట్టిద్ది అనమాట. అంతా కలుపుకొని అంటే మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క అరగంట పక్కన పెట్టుకోవాలి. ఆలోపు ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకి దాంట్లో కావాల్సినవి అన్నీ వేయించుకోవడానికి. తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ధనియాల తర్వాత జీలకర్ర 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర, 3-4 లవంగాయలు, కొద్దిగా చెక్క, దాల్చిన చెక్క మనం మొత్తం కూడా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మళ్ళీ మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని అందులోనే ఎండుమిర్చి మనకి ఎంతైతే కారం పొడి కావాలో అన్ని చూసుకొని నేనైతే పావు కేజీకి ఒక 15-20 ఎండుమిర్చిని ఒక కాయను 3 ముక్కలుగా చేసేసి దాన్ని వేయించుకున్నాను అనమాట. దోరగా కొంచెం దోరగా రావాలి. దోరగా వేయించుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆరాక అవి మాడిపోకుండా చూసుకోవాలి. మాడిందంటే మళ్ళీ అంత అనిపించదు కారం. కొంచెం మనం దోరగా చూసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం ఒక గుప్పెడంతా కరివేపాకు తీసుకున్నాము. దాన్ని కూడా కొంచెం బాగా వేగాలి. మనం ఇలా నలిపితే 2 ముక్కలు అయ్యేటట్టుగా, అంటే ఇట్లా కొంచెం క్రిస్పీగా వేయించుకోవాలి. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టుకుని వణుకు మాడిపోతాయి. అలాగా చూడండి ఎలా వేగాయో. ఇంకా అలా వేగితే చాలు. అవన్నీ పెట్టి మనం మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు చికెన్ వేయించుకోవటానికి ఆయిల్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరేనండి, ఏ పచ్చళ్ళు పట్టాలన్నా, ఏ కారం పొడులు పట్టాలన్నా మనం శనగ నూనె వాడాలి. పల్లీల నూనె వాడితేనే చాలా చాలా బాగుంటుంది అనమాట. పల్లీల నూనె వాడాలి. నేను పల్లీల నూనె వాడతాను. ఆయిల్ కొంచెం ఎక్కాక వాటిని మనం కలిపి పెట్టుకున్నాం కదా, చికెన్ ముక్కలు వేసుకోవాలి. నేను 2 సార్లు వేసుకున్నాను, అన్నీ కాకుండా వేసుకొని చక్కగా ఒకసారికే వచ్చినాయండి. పావు కేజీగా ఒకసారికి సరిపోద్ది. దాన్ని కొంచెం మనం దోరగా వేయించుకోవాలి. బాగా కొంచెం కలర్ వచ్చేదాకా చూసుకొని మంటలో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. టైం పట్టిద్ది కానీ ఓపికగా వేయించుకోవాలి. అది దాంట్లోనే ఉప్పు అవన్నీ వేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. చూసుకొని మనం వేయించుకోవటం సరే. గోల్డెన్ కలర్లో వస్తే చాలు. తర్వాత ఇవన్నీ దాంట్లో వేసుకొని మిక్సీలో గల్లుప్పు కంత వేసుకొని మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. కారం పొడి అవన్నీ వేయించుకున్నాం కదా, అదనమాట. పొడి అంతా పట్టి అటు పక్కన పెట్టుకోవాలి. అంతలోకి నేను చూద్దామండి. అది వేగాయి. ఇంకా చాలు మాత్రం. అవి కూడా కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు ఆయిల్ మిగిలిందిగా దాంట్లోనే ఎల్లుల్లిపాయలు కొంచెం వేసుకోవాలి. దోరగా వేయించుకొని ఇవి కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో వేసుకొని కొంచెం
దోరగా వచ్చేలాగా వేయించుకోవాలంటే సరిపోద్ది. చూడండి దోరగా వస్తాయి. దోరగా వచ్చినాక తీసేసుకోవటమేను. చాలా అలా వేగితే చాలు. మనం మిక్సీలో పట్టుతున్నాం కదా, అది కారం పొడి పెట్టుకున్నాం కదా, తర్వాత ముక్కలు ఆరిపోయాక చల్లారాక అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఉంచుకొని అందులో ఆ ఎల్లిపాయలు వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. పట్టిన మిక్సీ మొత్తం కలిపి కలుపుకోవాలి. మనం కారం పొడి ఎంత పట్టిద్దో చూసుకోండి, ఎక్కువైతే తీసేయండి. నేను మా మనవడికి కాబట్టి ఆ కారం పొడిలో సగం తీసి ఉంచేసాను అన్నమాట. మనకైతే పెద్దోళ్ళకైతే ఇంకాస్త పట్టిద్ది, ఇది పిల్లలకు కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం ఒక 4-5 ఎల్లిపాయ రెబ్బలు దంచి కొంచెం వేయించుకోవాలి. కొంచెం దోరగా వచ్చేదాకా వేయించుకుంటే అది తాలింపులాగా అనమాట. అందులోనే కొంచెం కరివేపాకు, ఇంకంతే, ఇంకేం అవసరం లేదండి. వేగాక దాంట్లో వేసేసి కలిపేసుకోవటమేను. మనం వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది. కారం పొడి మాత్రం ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నేను ఇది 3వ సారి అట్టను చేయటం. అలా డబ్బాలో కనుక పెట్టుకొని నిల్వ పెట్టుకున్నామంటే చాలా రోజులు చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.